నమస్కారం. ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన. సాయంత్రం లోపు 1500 విమానాలు నడుపుతామని వెల్లడి. గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ మరణం. అప్రమత్తమైన వైద్యాధికారులు. ఇండిగోకు డీజీసీఎస్ సీరియస్ వార్నింగ్. 24 గంటల్లో వివరణకు ఆదేశం. గోవా నైట్ క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం. 5గురు దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఈ రోజు కూడా 100కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండిగో సంస్థ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక కీలక ప్రకటన చేసింది. సాయంత్రం లోపు 1500 విమానాలు నడుపుతామని ప్రకటించింది. 90% నెట్వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించామని చెప్పింది. 135 ఎయిర్పోర్టులో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు మళ్లీ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 70 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన మరో 74 ఇండిగో విమానాలను ఎయిర్లైన్స్ అధికారులు రద్దు చేశారు. మొత్తం 144 విమానాలు రద్దు చేసినట్టు ఎయిర్లైన్స్ అధికారులు ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇండిగో కౌంటర్ వద్ద ప్రయాణికుల పడిగాపులు ఇంకా కొనసాగుతున్నాయి. టికెట్ క్యాన్సిల్ అయిన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ అమౌంట్ రిఫండ్ చేస్తోంది. మరికొంతమంది ప్రయాణికులను ఇతర విమానాలు సర్దుబాటు చేస్తోంది. కాగా ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. స్పైస్ జెట్ 100 అదనపు విమానాలు నడుపుతోంది. ముంబై, ఢిల్లీ, పూణే, హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. చెన్నై, బెంగళూరుతో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇండిగో ప్రయాణికులకు ఊరటనివ్వడం లేదు. విమాన సర్వీసులు రద్దవడం కారణంగా నష్టపోయిన వారు తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. सभी कैंसिल होने के बाद की पोजीशन पब्लिक परेशान, व्यवस्था धाराशायी, कंपनी की तरफ से, प्रशासन की तरफ से कोई सहयोग नहीं है, यात्री परेशान। గుంటూరులోని జీజీహెచ్లో మరో స్క్రబ్ టైఫస్ మరణం వెలుగు చూసింది. వ్యాధికి చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా ఎర్రగొండకు చెందిన ధనమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. స్థానికంగా చికిత్స పొందుతున్న ఆరోగ్యం కుదురుపడలేదు. స్క్రాబ్ టైఫస్ గా అనుమానించి వైద్యులు ఆమెను గుంటూరులోని జీజీహెచ్కు తరలించారు. తీవ్ర జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలతో ఆమెను జీజీహెచ్కు తీసుకురాగా చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. ఈ మరణం స్థానికుల్లో ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే వారిలో ఆందోళన కలిగిస్తోంది. ఇది చిన్న నల్లి పురుగు కాటు ద్వారా సంక్రమించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాధి కావడం వల్ల ఆందోళన మరింత పెరుగుతోంది. స్క్రబ్ టైఫస్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్రమత్తమైంది. గుంటూరు జీజీహెచ్లో వైద్యం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. ప్రస్తుతం పల్నాడు, బాపట్ల జిల్లా నుంచి కూడా ఈ వ్యాధి లక్షణాలతో బాధితులు జీజీహెచ్కు వస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి తక్షణ సమర్థవంతమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. వ్యాధిని గుర్తించడానికి రక్త పరీక్షలు చేస్తున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే డాక్సీసైక్లిన్ వంటి యాంటీబయోటిక్స్ తో సులభంగా నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన కేసులలో అవయవాల వైఫల్యం, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులో నెలకొన్న తీవ్ర అంతరాయాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా స్పందించింది. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంస్థ యాజమాన్యాన్ని బాధ్యులను చేస్తూ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ రోజు కూడా పలు ఇండిగో విమానాలు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ రంగంలోకి దిగింది. సంస్థ ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాలున్నాయని నోటీసులో పేర్కొంది. పైలట్ల ఫెటిగ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన నిబంధనలను పాటించడంలో ఇండిగో విఫలమైందని స్పష్టం చేసింది. సంస్థ సీఈఓగా నమ్మకమైన కార్యకలాపాలు నిర్వహించడంలో, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో మీరు విఫలమయ్యారని డీజీసీఏ ఆ నోటీసులో తీవ్రంగా వ్యాఖ్యానించింది. को फ्लाइट सर्विस कैंसिल होने के बाद की पोजीशन, पब्लिक परेशान, व्यवस्था धाराशायी, कंपनी की तरफ से, प्रशासन की तरफ से कोई सहयोग नहीं है, यात्री परेशान। గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర గోవాలోని ఆత్పూర గ్రామంలో ఉన్న ఓ నైట్ క్లబ్ లో శనివారం అర్ధరాత్రి జరిగిన దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వంటగదిలో సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్ లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 4 పర్యాటకులుండగా మిగిలిన వారంతా క్లబ్ సిబ్బందని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. 3 వ్యక్తులు మంటల్లో సజీవదహనం కాగా 20 మంది పొగాకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్థానిక ఎమ్మెల్యే మైకేల్ లోబోతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా తెలిసిందని, విచారణలో నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులిచ్చిన అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని అన్ని నైట్ క్లబ్లలో తనిఖీలు చేపడతామని, అనుమతులు లేని వాటి లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే మైకేల్ లోబో తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత ఏడాది ప్రారంభమైన ఈ క్లబ్లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ నియోజకవర్గంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచార రథాన్ని పోలీసులు అడ్డుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. అంతేకాదు గ్రామంలో కాంగ్రెస్ ప్రచారం ముగిసే వరకు బీఆర్ఎస్ ప్రచార రథం తెరవడానికి వీల్లేదని పోలీసులు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రచార రథం డ్రైవర్ను కూడా పోలీసులు వేధించినట్టు తెలుస్తోంది. ఇదంతా కాంగ్రెస్ నాయకులు పోలీసుల అత్యుత్సాహం ఫలితమేనని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. మరోవైపు పర్వతగిరి మండలం మాల్యా తాండాలో కాంగ్రెస్ నాయకులు ఏకంగా వ్యవసాయ మార్కెట్లో ప్రచారం నిర్వహించి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా ఘర్షణలు చోటు చేసుకుంటున్నా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల అధికారులు మాత్రం జాడ పత్తా లేకుండా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మాకు ప్రచార రథం వేకి పర్మిషన్ వచ్చేసి 5వ తారీఖు నుండి 9వ తారీఖు దాకా వచ్చింది. మేము ఆల్రెడీ ఇటు బస్ స్టాండ్ నుండి ప్రచార రథ వెహికల్ వెళ్తున్నాము. ప్రచారం చేసుకుంటే మా సౌండ్స్ పెట్టుకొని వెళ్తుంటే
మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీటింగ్ జరుగుతుంది అని సైగా వాళ్ళు చేయి ఊపడంతోనే రిటర్న్ వచ్చేస్తున్నాం, సౌండ్తోనే ఆల్రెడీ రిటర్న్ వచ్చేసి మేము గల్లీకి వెళ్తున్నాం. ఆల్రెడీ మాకు రిటర్న్గా వచ్చేసి బండి అడ్డం పెట్టి పోలీసు వాళ్ళు మా మీకు దౌర్జన్యంగా బెదిరించుకుంటూ వచ్చి అసలు ఏ సౌండ్ బంద్ అని చెప్తున్నాడు, నువ్వు ఎందుకు పెడుతున్నావు అసలు అని మాట్లాడుతున్నాడు. దౌర్జన్యంగా కుట్టడానికి బాగా ఆయన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే అధికారం ఎక్కడిది అసలు? ఫస్ట్ మాకేమైనా పర్మిషన్ లేదా? పర్మిషన్ లేకుండా తిరుగుతున్నామా? అధికార పార్టీ వాళ్ళు సపోర్టు అని గవర్నమెంట్ వాళ్ళది ఉన్నదని ఇట్లా బెదిరియడానికి సిద్ధంగా వచ్చిండా? ఎందుకు వచ్చింది? నేను నువ్వు సౌండ్ ఎందుకు బంద్ చేయవు, నువ్వు అసలు ఎందుకు వస్తావు ఇటు అని మాట్లాడతాడు. అంటే మాకు పర్మిషన్ లేదా? మాకు పర్మిషన్ ఉంటే కదా మేము తిరగడానికి, ఇంత తిరగడం కూడా. బండి సౌండ్ బంద్ చేయాలంటున్నాడు. ఫస్ట్ మీరు సౌండ్ బంద్ చేయి, నువ్వు సౌండ్ పెట్టద్దు అని అంటాడు. మేము ప్రచారం చేసుకునడానికి హక్కు లేదా? మాకు అసలు స్వేచ్ఛ లేదా? భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన స్వయంగా తన ఇన్స్టా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ అభిమానులు మీడియాకు ఆమె విజ్ఞప్తి చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాస్ ముచ్చల్తో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న స్మృతి మంధాన ఇటీవల పెళ్లిపేటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఈ నెల 23న వివాహానికి ముంబైలో ఏర్పాట్లు కూడా జరిగాయి. సంగీత్ మెహందీ వేడుకలు కూడా ఘనంగా జరగా చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే శ్రీనివాస్ మంధాన కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో స్మృతి పలాస్ల వివాహం రద్దయినట్లేనని ప్రచారం జరిగింది. ఎంగేజ్మెంట్ ప్రపోజల్, హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన వీడియోలు స్మృతి తన సోషల్ మీడియా ఖాతాలోంచి తొలగించడంతో ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. అయితే ఈ వార్తలపై ఇటు స్మృతి కానీ అటు పలాస్ కానీ స్పందించలేదు. పలాస్ కుటుంబం మాత్రం వివాహం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పలాస్ ముచ్చల్ ఓ కొరియోగ్రాఫర్తో చేసిన చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వివరాలు బయటపడడంతోనే స్మృతి వివాహం రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా స్మృతి మంధాన స్పందిస్తూ తన వివాహం రద్దయినట్లు అధికారికంగా ప్రకటించారు. నా వ్యక్తిగత జీవితాన్ని బయట ప్రపంచానికి చూపించడానికి నేను ఇష్టపడను. అయితే కొన్ని రోజులుగా నా జీవితంపై వదంతులు వస్తున్న క్రమంలో స్పందించాల్సి వస్తోంది. పలాస్తో నా వివాహం రద్దయింది. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలేస్తున్నా, మీరు వదిలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక నా దృష్టంతా క్రికెట్ పైనే. జాతీయ జట్టుకు శక్తి మేర సేవలు అందిస్తానంటూ స్మృతి తన పోస్టులో వివరించారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ రోజు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కోహ్లీకి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోహ్లీ గర్భాలయంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో విశిష్టత కలిగిన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. దర్శనం పూర్తయ్యాక ఆలయ అర్చకులు కోహ్లీకి వేదాశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు కోహ్లీని సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోహ్లీతో పాటు జట్టులోని మరో సభ్యుడు లేదా కోచింగ్ సిబ్బందిలో ఒకరు కూడా స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ వన్డేలో భారత జట్టు విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సింహాచలం ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.
గ్రామస్తులంతా ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చెల్లాపూర్ గ్రామ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రోజా మరియు ఆమె భర్త రమేష్ ఇద్దరు తెలిపారు. చెల్లాపూర్ గ్రామంలో ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలోని గ్రామస్తులను ఉద్దేశించి భార్యాభర్తలిద్దరూ మాట్లాడుతూ ముందుగా తాము ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎన్నికల్లో గెలిస్తే గ్రామాభివృద్ధికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో వారు వివరించారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న నీటి సమస్యను నెల రోజుల్లో పరిష్కరిస్తామని, మరుగుదొడ్లు నిర్మిస్తామని, ప్రతి వారం వార్డులను సందర్శిస్తామని, ప్రతి నెల గ్రామాభివృద్ధికి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వారు తెలిపారు. అలాగే ఊరి నడిబొడ్డున ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఫిర్యాదులు పెట్టెను ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి గ్రామస్తులు ఇచ్చే ఫిర్యాదులు మరియు సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, రాజప్ప, చంద్రశేఖర్, హనుమంతు పాల్గొన్నారు. మొత్తం రాజు ఈ వీడియో చూస్తే భయపడాలి. మీ అందరికీ నా మీ పాదాలకు నమస్కారాలు. మీ అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అర్చన రోజా అల్లపురం రమేష్ మంచిగా మన మామ దయ, మా అత్తమ్మ దయ అప్పుడు ఉన్నాయని, అప్పుడు మేము ఎవ్వరు పరిచయం లేకున్నాడో మా మామ దయతోటి మాకు మంచి మెజారిటీ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా అల్లపురం నర్సప్ప కోడలుగా రమేష్ అని పెద్ద కొడుకు మంచిగా ఇది రావాలని మీ అందరి ఆజ్ఞ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరే నా ధైర్యం, మీరందరే నా బలం. మన అభివృద్ధి రావాలంటే మనం రావాలి, మన కాంగ్రెస్ పార్టీ నిలబడాలి. మీరందరే నా ధైర్యం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మహిళలకు, అక్కలకు, అమ్మలకు, అన్నలకు, నాతోటి యువకులకు, మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మన గ్రామం నుండి మహిళలు ఇంత ర్యాలీగా వచ్చిందంటే మనం ఈ రోజే గెలిచినట్లు. కాబట్టి ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది, సర్పంచ్ ఐదమని. అదేవిధంగా మన పెద్ద పార్టీ కాబట్టి హనుమంతుకు కూడా ఆశ ఉండే మనం అందరం ఒప్పించి ఈ అవకాశం ఇప్పుడు నీకు ఇంకా ముందర వస్తుంది, నీవు పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా నీవు ఈసారి డ్రాప్గా అని చెప్పినందుకు హనుమంతు కూడా పెద్ద మనసుతోని మన గురించి ఆలోచన చేసి ఇంత భారీ ర్యాలీతో మీ అందరి మద్దతు నాకు తెలపడం నా మనసు సంతోషంతో, గుండె ఆనందంతో ఎంతో ఉప్పొంగిపోతుంది. ఈరోజు పెద్దలు, గ్రామ పెద్దలు, అధికారులు, గ్రామ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అలాగే తిరుపతి రెడ్డి గారు, మండల పెద్దలు వెంకట్రావు సార్ గారు నన్ను నమ్మి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నా భార్య శ్రీమతి గారిని రోజా రమేష్ గారిని ఎన్నుకోవడము, దానివల్ల మీ అందరికీ సంతోషాన్ని తెలుపుకుంటున్నాను. నాకు ఒకటే లక్ష్యం ఉంది, గ్రామ అభివృద్ధి, అభ్యున్నతే నా ధ్యేయం. నేను గత 7 సంవత్సరాల నుండి ఎన్నో కష్ట నష్టాల కోర్చి గ్రామ సర్పంచ్గా నిలబడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఎందుకంటే గతంలో నాకు కోడ్తో నేను చాలా నష్టపోయినా. ఎందుకంటే ఆ రోజు నాకు ఇంత జనాల మద్దతు ఉందనేది కూడా నాకు తెలియదు, ఇంత ప్రేమాభిమానాలు మీ అందరూ ఉన్నాయనే ఉద్దేశం కూడా నాకు లేదు. ఆ రోజు అంత అభిమానం చూపించడంతో నా ఊరికి నేను ఏదో చేయాలి, ఏదో అభివృద్ధి చేయాలి, ఖచ్చితంగా నా ఊరిని 10 మందిలో చూపించాలి, ఈ ఊరు ఇంత గొప్పగా ఉంది అని చెప్పేసి 10 మందిలో మండల స్థాయిలో కానీ, తాలూకా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో చూపించాలనేదే నా యొక్క లక్ష్యంగా ఆ రోజే నిర్దేశించుకున్నాను. కాబట్టి ఈరోజు ఎంత ఇబ్బంది అయినా కూడా సర్పంచ్గా ఈరోజు వీళ్ళందరూ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నన్ను ఎన్నుకున్నందుకు నేను వాళ్ళందరికీ సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.